బాస్ వైభవ్ సూర్యవంశీ స్పెషల్ 222 కొట్టాడు. 9 బంతుల్లో విధ్వంసం చేసేశాడు. తనతో పాటు ఈ ఇద్దరు జింబాబ్వే బౌలర్స్ కి చుక్కలు చూపించేశారు. అవును బాస్, జింబాబ్వేతో సెకండ్ T20Aలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా బౌండరీల మోత మోగించేసింది. 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసేసింది. మొదటి బంతి నుండే టీమిండియా బ్యాటర్స్ విరుచుకుపడడం మొదలు పెట్టేశారు. అభిషేక్ శర్మ 2 బౌండరీలతో మంచి టచ్లో కనిపించాడు. బట్ దాన్ని బిగ్ నాగ్గా మలచలేక అవుట్ అయిపోయాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని ఫిక్స్ అయిపోయే గ్రౌండ్లో అడుగు పెట్టాడు. అనుకున్నట్లుగానే థర్డ్ ఓవర్లో సెకండ్ బంతికి 4 బాదాడు. థర్డ్ బంతికి 6 బాదేశాడు. ఫోర్త్ బంతికి 4, ఫిఫ్త్ బంతికి మళ్ళీ 4 బాదేశాడు. ఇలా కేవలం 4 బంతుల్లోనే 18 రన్స్ దంచేశాడు. బట్ చివరి బంతికి మరో భారీ షాట్కి యత్నించి క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ దారి పట్టాడు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లోనే 20 రన్స్ దంచేశాడు. స్ట్రైక్ రేట్ 222.22తో అంటే 222.22 స్ట్రైక్ రేట్తో తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. ఇంకొద్దిసేపు క్రీజ్లో ఉండుంటే స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించేసేవాడే. వైభవ్ మెరుపు స్టార్ట్నే అందుకున్నాడు. కానీ దాన్ని భారీ స్కోర్గా ఎలా మలిచాలో కూడా నేర్చుకోవాలి. బట్ సూర్యవంశీ ఉన్నంతసేపు మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. వైభవ్ అటు అయ్యాక ఇషాన్ కిషన్ ఆ బౌండరీల మోతని కంటిన్యూ చేశాడు. జింబాబ్వే బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లలో అంతగా అద్దరగొట్టలేకపోయిన ఇషాన్ ఈ మ్యాచ్లో మాత్రం బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. జస్ట్ 44 బంతుల్లోనే 2 సిక్స్లు 9 ఫోర్లతో 81 రన్స్ దంచిపడేశాడు. మన టీం భారీ స్కోర్ చేసింది అంటే దానికి కారణం ఇషాన్ కిషన్ సూపర్బ్ నాకే. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 రన్స్ మాత్రమే చేయగలిగాడు. తన తర్వాత తెలుగు తేజం తిలక్ వర్మ తుప్పు రేగ్గొట్టేశాడు. చాలా మ్యాచ్ల తర్వాత తిలక్ బ్యాట్ నుండి కిర్రాక్ ఇన్నింగ్స్ వచ్చింది. తిలక్ 29 బంతుల్లోనే 206 స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు 5 ఫోర్ల సహాయంతో 60 రన్స్ బాది నాట్అవుట్గా నిలిచాడు. ఇలా వైభవ్ బౌండరీల మోత మొదలు పెట్టాడు. ఇషాన్ కిషన్ వీర విహారం చేస్తూ దాన్ని కంటిన్యూ చేశాడు. ఇక చివర్లో తిలక్ తుఫాన్ వేగంతో పరుగులు సాధించి జింబాబ్వే బౌలర్స్కి ముచ్చెమటలు పట్టించి ముగించేశాడు. ఇలా వీరంతా చెలరేగడంతో సెకండ్ T20Aలో మన టీమిండియా 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. 5 వికెట్స్ కోల్పోయి. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.